భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, మనందరి ఆరాధ్యమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఆ మహనీయునికి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా అసమానతలు లేనటువంటి సమాజం కోసమైతేనేమి, పేదవాడికి అండగా ఉండేందుకు తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించేందుకు ఈ రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకైతేనేమి, అగ్రవర్ణంలోని పేదలకైతేనేమి అన్ని వర్గాలకి అండగా నిలిచి అభివృద్ధిని రుచిని చూపించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడిని పేదవాడిగానే ఉంచుతూ కూటమి ప్రభుత్వం అనేటటువంటిది కేవలం ధనిక వర్గాలకు మాత్రమే, పెత్తందారులకు మాత్రమే అనేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తూ ఉన్నారు. దానిని ఇవాళ నారా లోకేష్ గారు కూడా ఏదైతే భారత రాజ్యాంగాన్ని కూడా అపహాస్యం చేసేటటువంటి విధంగా భారత రాజ్యాంగం ద్వారా అధికారంలోకి వచ్చి పరిపాలన మాత్రం రెడ్ బుక్ ద్వారా చేసేటటువంటి నీచమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మరి ఇవాళ ఆ మహనీయునికి నివాళులు అర్పించడంలో కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చిన్న చూపు చూస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థను కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఈ సమాజంలో మేము మనుషులు కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించేందుకు మాకు అర్హత లేదా? ఎక్కడ ఉన్నాం? ఈ దేశంలోనే కదా, ఈ రాష్ట్రంలోనే ఉన్నాం కదా మేము కూడా. మరి ఇంత చిన్న చూపు మా పైన ఎందుకు చూపించాల్సిన పరిస్థితి పోలీసుల పైన ఉంది? పోలీసులు సమయం పాటించి ఈ విధమైనటువంటి లేకుండా చేయాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉందా లేదా? మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భయం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం. ఎప్పుడు అధికారంలోకి వస్తాడా అనేటటువంటిది వీళ్ళకు ఒక భయాన్ని రుచి చూపించాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం గత 5 సంవత్సరాల్లో మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్లనేలంటూ కృషి చేసినటువంటి చరిత్ర మా నాయకుడిది. భవిష్యత్తులో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే అది ఈ రాష్ట్రంలో సాధ్యం అవుతుందనేసి సందర్భంగా తెలియజేస్తూ మేము కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఎప్పుడూ నిరంతరం కృషి చేస్తూ ఉంటామనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.